ఇక చక్రనారాయణ అనే భక్తుని గురించి తెలుసుకుందాం. శ్రీ సాయి అవతార కార్యం తమ ఆశ్రయించిన జీవులకు శాశ్వతమైన శ్రేయస్సు, దాన్ని వ్యతిరేకించినంత మేరకు లౌకికమైన సుఖశాంతులు ప్రసాదించడానికి మాత్రమే పరిమితంగా కాక, వీటిలో మొదటి లక్ష్యంలో భాగమైన నైతిక పునరుజ్జీవనం మన జాతికంతటికీ కలిగించడం కూడా అని కాపర్దే గురించిన అధ్యాయంలో గమనించాం. ఆయనకు అందుకు చేతికి అందుబాటులో ఉన్న సాధనాలు రెండు. ఒకటి, హిందూ ముస్లింల సమైక్యత, వర్ణ భేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలు. రెండు, నైతిక బలాన్ని చేకూర్చగల ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, ఏకనాథ భాగవతం, జ్ఞానేశ్వరి మొదలైనవి చదివించడం. ఈ రెండు ఆశయాలను ప్రజల్లో ఆచరణాత్మకంగా సాధించడానికి ఆయన తన భక్తుల చేత శ్రీరామనవమి, ఉరుసు ఒకే రోజున ఒకే వేడుకగా అందరూ కలిసి చేసుకోవడం నేర్పించారు. కులమత భేదాలను పాటించకుండా సహపంక్తి భోజనం మసీదులోను, భోజన గృహంలోనూ అలవాటు చేయించారు. అందరూ కలిసి ఆరతి, చావడి ఉత్సవము భక్తులకు ప్రసాదమిచ్చే ముందు ఫాతిహా చేయించడం, దునికి నైవేద్యం అర్పించడము చేయించారు. పరమత ద్వేషం లేకుండా సోదర భావంతో ఎవరి మత ధర్మాన్ని వాళ్ళు పాటించుకునేలా చేశారు. ఆ కాలంలో మన దేశాన్ని పరిపాలిస్తున్న తెల్లవారి ప్రభుత్వం వీరి కార్యాన్ని అంత దూరం అర్థం చేసుకున్నదో లేదో గాని, దాని వలన ప్రత్యక్షంగా తమ అధికారానికి ముప్పు వాటిల్లుతుందోమోనని భయపడింది. కాపర్దే, కాకా దీక్షిత్ వంటి రాజకీయ ప్రముఖులు షిర్డీలో తలదాచుకోవడం, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి వారు వారి దర్శనానికి రావడము తెల్లవారి దృష్టిని ఆకర్షించింది. భక్తిని ఆధారంగా చేసుకుని శ్రీరామనవమి, ఉరుసు ఉత్సవాల ద్వారా ప్రజలు సంఘటితం అవడం తమ అధికారానికి మంచిది కాదని వెరచి, ప్రభుత్వాధికారులు అవి జరగకుండా చూడాలని యత్నించారు కూడా. ఈ ఉత్సవానికి మొదట ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ తర్వాత ప్రజాభిప్రాయానికి తలవొగ్గక తప్పలేదు. సాయి మొదట ప్రకటమైంది 1854లో, రెండవసారి షిరిడీ వచ్చి స్థిరం పడింది 1856 చివరిలో. సరిగ్గా 1857లోనే మన ప్రజల్లో కొద్ది శాతం మాత్రమే తిరుగుబాటు చేసినప్పటికీ తెల్లజాతి వారి అధికారం దాదాపు కూలినంత పనే ఉంది. ఆ స్మృతులు వాళ్లకు సింహస్వప్నంలా నిలిచిపోయాయి. ఇట్టి భయంతో తెల్ల ప్రభుత్వం శ్రీ సాయిబాబా పైన, షిరిడి సందర్శించే భక్తుల పైన నిఘా ఉంచింది. ఒక వంక అందుకు గాను ఒక పోలీస్ కానిస్టేబుల్ ను షిరిడీలోను, కోపర్గాంలోను నియమించింది. షిరిడీకి ఎవరెవరు వచ్చిపోతున్నది, వారక్కడ ఎన్ని రోజులు ఉన్నది, వారి పూర్వాపరాలు నిత్యము ఒక డైరీగా రాసి ప్రభుత్వానికి అందించాలి. ధూలియా కోర్టులో విచారించబడిన దొంగతనం జరిగిన తేదీల్లో షిరిడీ వచ్చి వెళ్ళలేదని ఆ డైరీ నుండి తెలుసుకొని ఆ దొంగతనంలో బాబాకు ఎట్టి సంబంధము లేదని నిర్ధారణ చేసుకున్నది. ఇది చాలక షిరిడీకి భక్తుల వేషాలలో ప్రభుత్వం గూఢచారులను కూడా షిరిడీకి పంపుతూ ఉండేది. ఉదాహరణకు, కాపర్దే షిరిడీలో ఉండగా హంస అనే ఒక భక్తుడు తరచుగా షిరిడీకి వస్తుండేవాడు. ఇతని అసలు పేరు నటేకర్. అతడు ఆధ్యాత్మిక అన్వేషణలో ఎందరో మహాత్ములను దర్శించినట్లు, చివరికి హిమాలయాల్లో తనకు ఒక గురువు లభించినట్లు చెప్పుకునేవాడు. సాటి భక్తులతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలపై రమ్యంగా మాట్లాడుతూ, తాను సందర్శించిన సాధు సత్పురుషుల గురించి రసవత్తరమైన విశేషాలు చెప్పి భక్తులను ఆకట్టుకున్నాడు. అందుకే అతన్ని అందరూ స్వామి అనేవారు. తాను మానసరోవరం దగ్గర కొంతకాలం హిమాలయాల్లో పర్యటించినట్లు చెప్పిందంతా నమ్మి అతన్ని అందరూ హంస అని కూడా అనేవారు. బక్కపలచగా మంచి శరీర ఛాయ, తీర్చిదిద్దినట్లుండే ముఖ కవళికలు, మృదుమధురమైన కంఠస్వరం అందరినీ సులువుగా నమ్మించాయి. రోజుల్లో కొద్ది సమయం తప్ప ప్రత్యక్షంగా సాయి ఎదుటకు ఎక్కువసేపు వచ్చేవాడు కాదు. చివరికి ఒకప్పుడు 1913 సంవత్సరంలో దాదాసాహెబ్ కాపర్దే ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఈ హంస షిరిడీలో ఆ కుటుంబానికి తనపై ఏర్పడిన సద్భావాన్ని పురస్కరించుకొని అమరావతిలోని వారింటికెళ్లి అక్కడే ఒక మాసం ఉన్నాడు. అతడు వెళ్లిపోయాక చూసుకుంటే కాపర్దేకు చెందిన పాత డైరీలు 10 కనిపించలేదు. నిజానికి వాటిని ఒక చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి ఉంచారు. అంటే ఇంట్లో ఎవరికీ తెలియకుండా వాటిని పసిగట్టి తాళం కూడా పగలగొట్టి తీసుకెళ్లాడన్నమాట. ఆ తర్వాత చాలా కాలానికి హంస నిజానికి సాధువు కాదని, ప్రభుత్వం నియమించిన గూఢచారి అని కాపర్దే తెలుసుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ డైరీల్లో ప్రభుత్వానికి పనికి వచ్చే వివరాలేమీ లభించలేదు. అందువల్ల ప్రభుత్వం వాటిని కాపర్దేకు తిరిగి ఇచ్చేసింది. డిసెంబర్ 29, 1910వ సంవత్సరంలో తన డైరీలో కాపర్దే ఇలా రాసుకున్నాడు. ఆయన, సాయిబాబా, నేను ఇక్కడకు మరో 2 మాసాలు ఉండవలసి ఉంటుందని ఈ రోజు మధ్యాహ్నం కబురు చేశారు. తర్వాత నేను వారిని దర్శించినప్పుడు ఆయన ఆ విషయం ధృవపరిచారు. తమ ఊదీకి ఎంతో దివ్యశక్తి ఉన్నదని చెప్పి
నా భార్యతో గవర్నర్ ఒక బరిసె తీసుకొచ్చాడు. నా వద్దనున్న త్రిశూలంతో నేను వాణ్ణి తరిమేసి చివరకు అతనికి నచ్చజెప్పి పంపివేశాను అన్నారు బాబా. వారి పరిభాష ఎంతో నిగూఢంగానూ, వివరించడానికి వీలులేనిదిగానూ ఉంటుంది. సరిగ్గా ఆ తేదీల్లో హంస కూడా షిరిడీలోనే ఉన్నాడు. సాయి చెప్పిన వాక్యంలో ఊదీ అంటే అనుగ్రహమని, గవర్నర్ అంటే తెల్ల ప్రభుత్వమని, అతడు తెచ్చిన బరిసె కాపర్దేపై ప్రభుత్వం జారీ చేయదలిచిన అరెస్టు వారెంట్ అని మనకు అర్థమవుతుంది. ఈ విషయం కాపర్దే కుమారుడైన బాబాసాహెబ్ కూడా తన గ్రంథంలో రాశాడు. హంస రూపంలో నిజానికి షిరిడీ వచ్చింది తెల్ల ప్రభుత్వం యొక్క ప్రభావమేనని బాబాకు స్పష్టంగా తెలుసు. అయినా వారి అనుమతి లేకుండా అతడు చేయగలిగిందేమన్నది? బాబా ఇలా తమను ఆశ్రయించిన కాపాడే యోగక్షేమాలు మాత్రమే చూసుకోలేదు. ఎక్కడో దూరాన దేశ స్వరాజ్యం కోసం పాటుపడుతున్న బాలగంగా తిలకులు కూడా 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నారని కాపర్దే తన డైరీలో మే 19, 1917 రాసుకున్న వివరం సూచిస్తూ ఉన్నది. ఈ రోజు తెల్లవారుజామున నిద్ర లేచాను కానీ ఇక్కడ ఎంతో మంది కూడడం వలన ప్రార్థన చేసుకోలేకపోయాను. మమ్మల్ని ఇక్కడే ఉంచాలని, మధ్యాహ్నం తర్వాత గాని మమ్మల్ని వెళ్ళనివ్వకూడదని కొందరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కేల్కర్ కూడా ఈ ప్రయత్నాన్ని బలపరుస్తున్నట్లు తోచింది గాని నాకు తెలియకుండానే నాకు కోపమొచ్చి నేను ప్రయాణం అవుతానని పట్టుబట్టాను. తిలక్ మహాశయుడు మరియు మరికొందరము బయలుదేరి సంగమనేర్లోని ప్రఖ్యాత న్యాయవాది సంత్ ఇంట్లో తాంబూలం వేసుకొని మేము ఉదయం 8:30 గంటలకు బయలుదేరి 10 గంటలకల్లా షిరిడీ చేరి దీక్షిత్వాడలో బస చేశాం. బాపు సాహెబ్ బూటి, అతని పరివారము, నారాయణరావు పండి అక్కడ ఉన్నారు. నా పాత మిత్రులు మాధవరావు దేశపాండే, బాలాసాహెబ్ జోగు మొదలైన వారు అక్కడ చేరారు. మేమందరము కలిసి మసీదుకు వెళ్లి సాయి మహారాజును దర్శించుకున్నాము. ఆయన అంత సంతోషించడం నేనెన్నడూ చూడలేదు. ఆయన లోకమాన్యుల కేసి చూస్తూ మన మనుషులెంతో దుష్టులు, ఎవరినీ నమ్మవద్దు, జాగ్రత్త అన్నారు. నేను నమస్కరించగానే ఆయన దక్షిణ కోరి తీసుకున్నారు. కేల్కర్, పాటే గోంకర్ కూడా దక్షిణ సమర్పించారు. తర్వాత మేమందరము యవలా వెళ్ళడానికి మాధవరావు దేశపాండే సాయిని అనుమతి కోరాడు. సాయి సాహెబ్ ఎందుకంత ఎండలో వెళ్ళాలనుకుంటున్నారు? దారిలో చావడానికా? అందరూ భోంచేసి సాయంత్రం చల్లబడ్డాక వెళ్ళండి. శ్యామ, వీరిద్దరికీ భోజనం పెట్టు అన్నారు. కనుక మేము ఉండిపోయి మాధవరావుతో కలిసి కొద్దిసేపు ఉండి తీసుకున్నాక మళ్ళీ మసీదుకు వెళ్ళాం. విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ మసీదుకు వెళ్ళాం. నిద్రపోతున్నట్లుగా కింద పడుకుని ఉన్నారు. మేము జావడికి వెళ్తే గ్రామస్తులు అక్కడ లోకమాన్యునికి తాంబూలం ఇచ్చారు. ఆ తర్వాత మేము మళ్ళీ మసీదుకు వచ్చాము. అప్పటికే సాయి మహారాజు లేచి కూర్చుని ఉన్నారు. ఆయన మాకు ఊది ఇచ్చి సెలవిచ్చారు. కనుక మేమందరము కారులో బయలుదేరాము. కాకపోతే తమపై తెల్ల ప్రభుత్వం గూఢచారులను నిఘా ఉంచిందన్న కారణంగా తన డైరీలో బాబాకు, లోకమాన్యునికి జరిగిన ఒక సంభాషణ రాయలేదు అనిపిస్తుంది. అప్పుడు ఆ బృందంలో వారిని అనుసరించిన శ్రీ కవియోగి శుద్ధానంద భారతి ఈ వివరం రాశారు. బాలగంగాధర్ తిలక్, బాబా, మేము మా ఆశయం సాధించుకోగలుగుతామా అని అడిగాడట. బాబా, అల్లా మాలిక్, అది సమయం వచ్చినప్పుడు భగవంతుడే ప్రసాదిస్తాడు. ఇంతవరకు అందరి కోసమూ శ్రమించావు. ఇక నీ శ్రేయస్సు కోసం కూడా శ్రమించి విశ్రాంతి తీసుకో. అల్లా అచ్చా కరేగా అన్నారట. మార్చి 13, 1912న కాపర్దే డైరీలో ఇలా రాసుకున్నాడు. సాయి మహారాజు ఈ రోజు ఒక సుదీర్ఘమైన కథ చెప్పారు. వృద్ధుడైన ఒక పాటిల్ వారిని సాయం దర్శిస్తూ ఉండేవాడట. అతడు మొదట 4, తర్వాత 12 మంది గూఢచారులు అతనిని మొదట 4, తర్వాత 12 మంది గూఢచారులు నిఘా వేసి ఉండేవారు. ఒకసారి ఆ వృద్ధునికి గూఢచారులకు తగువు జరిగి తర్వాత ఒకసారి తీవ్రంగా కొట్టుకున్నారు. సాయి సాహెబ్ ఆ వృద్ధునిపై కనికరించి అతడిని పొలంలో కలుసుకున్నారు. ఒకసారి స్వయంగా ఆయనే ఆ పాటిల్పై దాడి చేసిన గూఢచారులను కొట్టి తరిమేశారు. చివరకు వాళ్ళు ఆ వృద్ధుని పని పట్టడానికి అతన్ని ఒక పెద్ద పట్టణానికి కూడా తీసుకెళ్లారు. సాయి సాహెబ్ జోక్యం చేసుకొని అతన్ని విడిపించారు. పైన వివరించిన దేశ పరిస్థితుల దృష్ట్యా ఈ మాటలో సాయి తన సహజ నిగూఢ రీతిన కాపర్దే గురించే అలా చెప్పారో, లేక మరో ప్రధాన నాయకుని గురించే అలా చెప్పారో నిర్ణయించడం సాధ్యం కాదు. ఈ నిఘాలో భాగంగానే తెల్ల ప్రభుత్వం షిరిడీలో చక్రనారాయణ్ అనే పోలీస్ కానిస్టేబుల్ ను నియమించింది. సాయికి భక్తులు సమర్పించే దక్షిణలో అంచనా వేసి అవకాశం ఉంటే వాటిపై ఆదాయ పన్ను విధించాలన్న నెపంతో
ప్రభుత్వం అతన్ని నియమించింది. ఆ ప్రభుత్వం ఇతన్ని ఎన్నుకోవడానికి కారణం అతడు క్రైస్తవుడు, ముస్లింను కానీ లేక హిందువును కానీ నియమిస్తే మతాభిమానంతో తమ అసలు కార్యం నెరవేర్చరన్న భయంతో ప్రభుత్వం అతన్ని నియమించింది. హిందువులు, ముస్లింలు ఎంత స్వల్ప కారణంగానైనా షిరిడీలో ఘర్షణ పడితే అది అవకాశంగా తీసుకుని బాబాపై చర్య తీసుకోవాలని తెల్ల ప్రభుత్వం ఎంతగానో ఆశించింది. కానీ సాయి యొక్క అవతార కార్యం మన మహాసముద్రంలో ఇవాళ ఉండి రేపు పోయే తెల్ల ప్రభుత్వం కాకిరెట్ట వంటిది. ఆయనకు వారి గురువు, సర్వానికి నియంత అయిన అల్లాహ్ అప్పగించిన లోక కళ్యాణ కార్యానికి కేవలం లౌకికమైన ఏ శక్తి అడ్డుకోగలదు? ఏ శక్తి అడ్డుకోగలదు? ప్రజల అనర్హత తప్ప. బాబాను అనుమానించి గమనించడానికి వచ్చిన చక్రనారాయణకు కూడా సాయిని గమనించాక ఆయనపై భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. అతడు తను గమనించిన అంశాలు ఇలా రాశాడు. బాబా సమాధి చెందిన సంవత్సరం. నేను కోపర్గాం పోలీసు ఫౌజ్దార్గా పనిచేస్తున్నాను. నేనప్పుడు బాబాకు భక్తుడను కాను. నిజానికి మా పోలీస్ శాఖ వారి ద్వారా మేము బాబాపై నిఘా వేశాం. నేనెంత అనుమానంతో ఆయన్ను గమనించినప్పటికీ తత్ఫలితంగా నాకు ఆయన పట్ల ఎంత గౌరవమే ఏర్పడింది. అందుకు మొదటి కారణం ఆయన స్త్రీలు మరియు ధనముల పట్ల నిర్లిప్తుడు. ఎందరో స్త్రీలు వచ్చి వారి పాదాలపై శిరస్సు పెట్టి నమస్కరించి వారి ఎదుటనే కూర్చునేవారు. కానీ ఆయన పట్టించుకునేవారే కాదు. సాయి వారిపై ప్రీతితో కూడా చూసిన చూపు కూడా ఒక్కసారైనా ప్రసరింపజేసేవారు కాదు. సాయి మోహరహితులన్నది నిస్సందేహం. డబ్బు విషయంలో కూడా వారిని మేము కనిపెట్టాము. ప్రజలు తమకై తామే వారి పైకం సమర్పించేవారు. ఎవరైనా ఇవ్వకున్నా బాబా వారిని నిందించడం, ద్వేషించడం లేక అప్రీతి మోహించడం చేసేవారు కాదు. భిక్షాటనలో కూడా సాయి వైఖరి ఇలానే ఉండేది. తమకెట్టి భిక్ష ఇచ్చారన్నది కూడా వారేం పట్టించుకోలేదు. ఏది లభించినా దాన్ని ఉదారంగా పనిచేసేవారు. వారు సమాధి చెందినప్పుడు ఎవరూ కాజేయకుండా వారి వద్దనున్న పైకం స్వాధీనం చేసుకున్నాం. కానీ అది మొత్తం చూశాక 16 రూపాయలు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ ఆయన నిత్యము వందల రూపాయలు దానం చేస్తూ ఉండేవారు. తరచుగా వారు పంచేది వారికి లభించిన దానికంటే ఎక్కువే ఉండేది. అలా ఆయన పంచే అదనపు పైకం ఎక్కడి నుండి వస్తుందో కనిపెట్టలేకపోయాము. అందుకనే ఆయనకు దివ్యశక్తులు ఉన్నాయని మాకు నిర్ధారణమైంది. అన్ని మతాల పట్ల ఆయన ప్రవర్తన ఎంతో ఉన్నతంగా ఉండేది. ఆయన ఏ మతాన్ని, వ్యక్తిని, సమాజాన్ని లేక పదవులను న్యూనతపరిచేవారు కాదు. ఆ గ్రామంలోని ఫౌజ్దార్ క్రైస్తవుడని ఒకరు ఆయనతో చెబితే, అయితేనేమి, అతడు నా సోదరుడు అన్నారు. వారి శక్తులు అద్భుతమైనవి. ఒక పోలీస్ ఆఫీసర్ వారిని దర్శించినప్పుడు బాబా దక్షిణ కోరారు. అతను తన వద్ద పైకం లేదన్నాడు. అప్పుడు బాబా, నీ పర్సులో చూసుకో, అందులో 50 రూపాయల నోటు ఉంది. అతడు ఆ నోటు చూసి బాబాకు సమర్పించాడు. కానీ బాబా అందులో కొంత మాత్రమే తీసుకొని, మిగిలిన త్వరలో నీకు అవసరం అవుతుంది అన్నారు. తర్వాత సరిగ్గా అలానే జరిగింది. అతని కొన్ని చిక్కులొచ్చి ఆ పైకం అవసరమైంది. అది తీరిపోయాక సరిగ్గా అంత డబ్బు కృతజ్ఞతతో షిరిడీ పంపాడు. బాబా ఊది ఎంతటి జబ్బులో తగ్గించింది. జోసెఫ్. పోలీస్ ఫౌజ్దార్గా రిటైర్ అయిన జోసెఫ్ అనే క్రైస్తవుడు బాంద్రాలో ఉండేవాడు. ఇలా రాశాడు. నార్వేకర్కు 1917లో జబ్బు చేసినప్పుడు అతని కుమారుడు 500 రూపాయలు తీసుకువెళ్లి బాబాకు సమర్పించాడు. బాబా దాన్ని తీసుకోగానే జ్వరంతో ఆయన శరీరం వణికిపోనారంభించింది. కారణం అడిగితే, మేము ఎవరికైనా మేలు చేయాల్సి వస్తే ఎన్నో బరువు బాధ్యతలు మాపై వేసుకోవలసి ఉంటుంది అన్నారు. కొద్ది కాలంలో నార్వేకర్కు జబ్బు తగ్గిపోయింది.